విజయనగరం రామనారాయణం వాల్మీకి పరిశోధనా కేంద్రంలో ఈ నెల 24 నుంచి 26 వరకు ఇంటర్నేషనల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ అనే సదస్సు జరగబోతోందని నారాయణం శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించిన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఇప్పటికే సుమారుగా 2000 మంది విద్యార్థులు పరిశోధన పత్రాలను పంపించారని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నామని అన్నారు. పరిశోధన ప్రతులను వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో భద్రపరుస్తామని నారాయణం శ్రీనివాస్ తెలిపారు. రీసెర్చ్ అన్న పదం ఎప్పుడు చూసినా మనము పెద్దవాళ్ళు చేస్తున్నారు, స్కాలర్స్ చేస్తున్నారు అని అనుకుంటాము. కానీ ప్రహ్లాదుడు, ధ్రువుడు వీరందరూ చాలా చిన్న పిల్లలు, కానీ వాళ్ళకు కూడా రీసెర్చ్ జ్ఞానం ఎంతోమంది పండితులకు కూడా ఉండదు. సో పిల్లల్లో మనం రీసెర్చ్ అనేది చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి అన్నది ఈ వారధి అనండి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది వాటి లక్ష్యము. సో పిల్లలలో పరిశోధనా తత్వం ఏర్పరచాలి, రామాయణంలో ఉన్న వివిధ కోణాలను ఆవిష్కరించాలి. ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్న 60 టీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ 60 రామాయణంలోని 60 కోణాలను ప్రజెంట్ చేస్తున్నాయి. ఏది డూప్లికేట్ లేదు. సో 60 కోణాలు. తర్వాత 2000 పైకి ఎస్సేస్ వచ్చాయి మనకి. వాటిలలో కూడా చాలా మటుకు భిన్నమైన ఎస్సేస్ రావడం జరిగింది. ఇది కేవలం విజయనగరానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలకి ఎస్ఏఎస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కొందరు చిన్నపిల్లలు వీడియోస్ అదే మన ఎస్ఏఎస్ రాయడం చేతకాక చిన్నపిల్లలు కదా, వయసు తక్కువ ఉంది, వాటి వీడియో ఎస్ఏస్ సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఎంతో మందితో మనకి ఒక చిన్న అడుగు వేద్దామని అనుకున్నాం. రాముడి సహకారం వల్ల ఇది చాలా పెద్దగా బాగా జరుగుతుంది. ఇది మా తాతగా రాసి పిల్లలందరిలోకి రామాయణం వెళ్ళాలి అనేది, అందుకనే ఆ పిల్లలతో ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాము. ప్రెజెంటేషన్స్ ముగ్గురు కలిపి ప్రెజెంటేషన్ ఒక టీం కింద ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఒక 2 నెలలు రీసెర్చ్ చేసి దాని మీద ఈ కాన్క్లేవ్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అండ్ 30 మంది టీచర్లు కూడా ప్రెజెంటేషన్ చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, టీచర్స్ వీళ్ళందరూ కలిపి రీసెర్చ్ చేసి ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎస్ఏ ప్రోగ్రామ్ అనేది, ఎస్ఏ కాంపిటీషన్ అనేది కూడా మనం కండక్ట్ చేసాం. ప్రతి స్కూల్లోని ఒక 50 స్కూల్స్లో మనం కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసాం. మనకి 2000 బుక్లెట్స్ అనేది వచ్చాయి. వాటితో మనం సహస్రనామార్చన చేస్తున్నాము. 26వ తేదీన మా తాతగారు పుట్టినరోజు. ఆయన ఆశయానికి ముందు ఒక అడుగు ముందు వేయాలనేది ఆ పేపర్స్తో మనం సహస్రనామార్చన చేస్తున్నాము. పువ్వు ఎలా వికసిస్తుంది, ఒక సూర్యుడి కిరణాలతో వికసిస్తుంది. అలాగే పిల్లల మనస్తత్వం కూడా రాముడు నామం అనే దాంతో వికసిస్తుంది అనమాట. వాళ్ళు రాసిన పేపర్స్తోని మనం సహస్రనామార్చన చేస్తాం. అది నా నాన్నగారు నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పం. దీనికోసం కట్టాము, ఎందుకు కట్టాము అనేది అందరికీ తెలిసిందే. రెగ్యులర్గా రామాయణంలో విలువలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రాంగణం కట్టడం, దాన్ని నడిపించడం జరుగుతుంది. దాని మీద రెగ్యులర్గా క్లాసెస్ పిల్లలకి రెగ్యులర్గా జరగడం, సమ్మర్ క్యాంప్స్ అని ప్రవాసి బృందం వారితోటి రామాయణం మీద 7 years రీసెర్చ్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని క్లాసెస్ కింద తీసుకెళ్తాం. రీసెంట్గా మన వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి రీసెర్చ్ సెంటర్ కూడా ఇనాగ్రేట్ చేశారు సెప్టెంబర్లో. కేవలం రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో రామాయణం రీసెర్చ్ చేయాలని, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కూడా రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అక్కడ లేని విధంగా రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో అన్ని అథెంటిక్ రామాయణాస్ అన్ని లాంగ్వేజ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా వస్తున్నాయి. ఫిజికల్గా, డిజిటల్గా కూడా అన్ని పెట్టడం జరుగుతుంది. సో చాలామంది ఉన్నారు, చదువుకుంటున్నారు. రీసెర్చ్ చేయడానికి కూడా చాలామంది ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్కి సపోర్ట్గా మనకి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వారితో అఫిలియేషన్ అగ్రిమెంట్ జరిగింది. సో వారి ద్వారా గైడ్స్ని కానీ వాళ్ళని తీసుకోవడం, మనం వాళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళకి ఏం కావాలంటే అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ కూడా ఓపెన్ చేయడం. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు నా ప్రైమ్ టైమ్ 9 బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇష్టం.